మహాశివులారా, మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినాన్ని మీలాదున్ నబీ అంటారు. అరేబియా దేశాన పవిత్ర మక్కా నగరంలో రబీఉల్ అవ్వల్ మాసం 12వ తేదీ సోమవారం సుప్రసిద్ధ ఖురైష్ వంశంలో హజరత్ అబ్దుల్లా అమీనా అను పుణ్య దంపతులకు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించారు. వీరు దైవ సన్నిధికి చేరుకున్న తేదీ కూడా రబీఉల్ అవ్వల్ మాసం 12వ తేదీ సోమవారం కావడం ఆశ్చర్యకరమైన విషయం. మానవ జీవితంలో జయంతి వర్ధంతి రెండూ ఒకే రోజు జరుపుకోవడం చాలా అరుదు. 1430 సంవత్సరాలకు పూర్వం అరేబియా దేశంలో మానవత్వపు విలువలు నశించి ప్రజలు ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి యుద్ధాలు చేసుకునేవారు. వారిలో దయా దాక్షిణ్యాలు, ప్రేమాభిమానాలు మచ్చుకైనను అగుపించేవి కావు. ప్రజలందరూ నిరక్షరాస్యులైనందున నైతికంగా దిగజారి వారి సామాజిక జీవన వ్యవస్థ పతనానికి దారి తీసింది. జూదం, వడ్డీ వ్యాపారం, దారి దోపిడీల వల్ల వారి హృదయాలు రాయి కంటే కఠినంగా మారిపోయాయి. కాఠిన్యం, క్రూరత్వం, రక్తపాతాలు, హత్యలు వారిని అధపాతాళానికి తొక్కివేశాయి. స్త్రీ అంటే గౌరవం, విలువ లేకుండా పోయాయి. దేశం అక్రమాలకు, అన్యాయాలకు, అత్యాచారాలకు నిలయంగా మారిపోయింది. కర్రగలవానిదే బర్రె అన్నట్టు బలవంతుల చేతుల్లో బలహీనుల బతుకులుండేవి. ఇట్టి దయనీయ స్థితిలో లోకానికంతటికీ మార్గదర్శకం కాగల బోధనా సందేశహరునిగా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించారు. వీరిని గురించి ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా మత ప్రబోధకులందరిలోనూ అత్యధికంగా సాఫల్యత పొందిన ప్రవక్తగా మరియు మానవ జీవితపు అన్ని రంగాల్లోనూ ఒక హీరోగా పొగిడింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహాపురుషులను గురించి మైకేల్ హార్ట్ వ్రాసిన పుస్తకంలో 100 మంది మహాపురుషుల జాబితాలో అందరికన్నా అగ్రస్థానంలో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు కనబడుతుంది. కార్లయిల్ వ్రాసిన పుస్తకం హీరోస్ అండ్ హీరో వర్షిప్లో వీరిని హీరో ఆఫ్ ద హీరోస్గా అభివర్ణించడం జరిగింది. రొమానియాకు చెందిన మాజీ విదేశాంగ మంత్రి క్వింటన్ వర్జల్ జార్జో ఫ్రాన్స్ విప్లవం ఫ్రాన్స్ ప్రజల్లో మానవ సమానత్వ భావనను కొద్ది కాలం కూడా స్థాపించలేకపోయింది. కానీ ఇస్లాం ప్రవక్త సమానత్వ భావాన్ని శాశ్వతంగా స్థాపించి చూపాడు అన్నారు. ఇలా పలువురిచే ప్రశంసలు అందుకున్న హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని కోల్పోయిన అనాథ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా పుట్టుకతోనే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సుగుణాలు బహిర్గతమయ్యాయి. అల్లా వారికి పుట్టుకతోనే న్యాయాన్ని, ధర్మాన్ని సంరక్షించే సుగుణాన్ని ప్రసాదించాడు. తన దాది అయిన హజరత్ హలీమా రజియల్లాహు తాలా అన్హా గారి పాలిండలో కేవలం ఒక్కదాని నుండి మాత్రమే పాలు తాగేవారు. ఎంత బలవంతం చేసినా సరే రెండవదాయిని నోట గ్రహించేవారు కాదు. అందులోని పాలను తన సోదరుడైన హజరత్ హలీమా రజియల్లాహు తాలా అన్హా గారి సుతునకు వదిలివేసేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి శైశవ దశ నుండియే ఇతరుల హక్కులను పరిరక్షించే సుగుణం అలవడింది. పుట్టిన 6 సంవత్సరాలకు తల్లిని, ఆ తర్వాత 2 సంవత్సరాలకు తనను పోషించుచుండిన తాతగారిని పోగొట్టుకున్నారు. నిరక్షరాశి అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ పినతండ్రి అబూతాలిబ్ పెంపకంలో పెరిగి వ్యాపారంలో వారికి చేదోడుగా ఉంటూ వ్యాపారపు మెలకువలన్నీ అవగాహన చేసుకున్నారు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిలోని సత్యసంధతకు, నీతి నిజాయితీలకు, వ్యాపార దక్షతకు ముగ్ధురాలైన మక్కా నివాసి హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వివాహం ఆడదలిచినట్టు సందేశం పంపారు. వితంతువులను చిన్నచూపు చూడకూడదని, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలని, వితంతు పునర్వివాహాలకు ప్రోత్సహించాలని, వాటిని నిర్లక్ష్యం చేసినచో సమాజం అధోగతి పాలవుతుందని హెచ్చరిస్తుండిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ 25వ ఏట 40 ఏళ్ల వితంతువైన హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారిని అతి నిరాడంబరంగా పెళ్లాడి వితంతు పునర్వివాహాలకు 1430 సంవత్సరాల క్రితమే శ్రీకారం చుట్టిన గొప్ప సంఘ సంస్కర్త. 40 సంవత్సరాల వయస్సు వరకు సాధారణ మనిషిగా వ్యాపారాన్ని వృత్తిగా చేసుకుని జీవించారు. దైనందిక వ్యవహారాల్లో వారు కనబర్చే నీతి నిజాయితీ, సత్యసంధత, ఆడిన మాటను నిలబెట్టుకోవడం, నిష్కర్షగా, నిర్భయంగా, నిష్పాక్షికంగా, న్యాయంగా, ధర్మంగా మాట్లాడడంతో అందరి మన్ననలను, ప్రేమాభిమానాలను చూరగొన్నారు మన మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు.
దేశంలో పెచ్చుమీరిపోతున్న దౌర్జన్యాలు, దురాగతాలు, అన్యాయాలు, అత్యాచారాలు, రక్తపాతాలు, హత్యలు చూసి కలత చెంది తన దేశ ప్రజలను వీటి నుండి కాపాడడం ఎట్టా అని మార్గాలను అన్వేషించేవారు. ఏకాంతంలో ఏకాగ్రతతో దైవధ్యానంలో నిమగ్నులయ్యేవారు. మక్కా నగరానికి 3 మైళ్ళ దూరాన గల హీరా గుహలో తరచుగా కూర్చొని ఆలోచించేవారు. మార్గాన్వేషణలో మునిగి తేలేవారు. ఈ విధంగా గంటలు కాదు కదా, దినాలు గడిచేవి. 40వ ఏట అలవాటు ప్రకారం హీరా గుహలో దైవధ్యానములో ఉండగా దేవదూత హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాం గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను దైవ సందేశహరునిగా ఎన్నుకున్న విషయాన్ని తెలిపాడు. నాటి నుండి తన వద్దకు వస్తున్న దైవవాణిని ప్రజలకు ప్రచారం చేయడం ప్రారంభించారు. అప్పటి వరకు సత్యసంధుడని, విశ్వసనీయుడని పిలిచిన మక్కా నగరవాసులు ఆయనకు బద్ధ శత్రువులైపోయారు. పరిపరి విధాలుగా వేధించడం ప్రారంభించారు. నడుస్తున్న త్రోవలో ముళ్ళు పరిచారు. పైనుండి కసువు వేశారు. ప్రార్థనా సమయంలో ఒంటె పొట్ట పేగుల్ని మీద వేశారు. 3 ఏళ్ల పాటు మక్కా నగరం నుండి బహిష్కరించి తిండి లేక ఆకులు, ఎండిన చర్మాలు తినేటట్టు చేశారు. ఇస్లాం ధర్మ ప్రచారానికి తాయఫ్ ప్రాంతవాసులు సహాయపడి విశ్వాసవంతులైతే కొండంత బలం చేకూరుతుందన్న నమ్మకంతో తాయఫ్ వెళితే అక్కడి వారు కోపోద్రిక్తులై దౌర్జన్యం సలిపి రాళ్లతో కొట్టసాగారు. వీధుల్లోని పోకిరి పిల్లలను పురికొల్పారు. పిల్లలు పిచ్చివాడి మీద రువ్వినట్టు రాళ్లు రువ్వసాగారు. రాళ్లు తగిలి శరీరమంతా రక్తసిక్తమై కారిన రక్తంతో పాదరక్షలు నిండిపోయాయి. ఈ పరిస్థితి చూచిన దేవదూత హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం గారు, మీ ఆజ్ఞ అయితే అల్లా దయతో ఈ లోయలో నివసిస్తున్న తాయఫ్ వాసులను 2 పర్వతాలతో రాచి భస్మం చేస్తానంటే మానవతావాది అయిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఓ జిబ్రయీల్, అల్లా నన్ను విశ్వ కారుణ్యమూర్తిగా అవతరింపజేశాడు. నేను కోపంతో పగతో ఈ ప్రజలను సర్వనాశనం చేయమంటే నీవు ఆ పని క్షణములో చేస్తావు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? ప్రస్తుతం ఈ ప్రజలు నా మాట వినకపోతే పోయిరి. రాబోయే తరాల్లో ఏ ఒక్కరైనా నా మాట మీద విశ్వాసముంచి విశ్వాసవంతులవుతారన్న నమ్మకము, విశ్వాసము నాకున్నాయి. వీరందరూ నా సహోదరులు. వీరికి ఆపద వస్తే నేను సహించగలనా, సంతోషపడగలనా? వద్దని మానవత్వాన్ని చాటుకున్నారు విశ్వకారుణ్యమూర్తి అయిన మన మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బానిసలను ఉద్ధరించుటకు, బానిసత్వ నిర్మూలనకు ఎనలేని కృషి సల్పారు. జీవితమంతా పేదవారి అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. పేదలతో కలిసిమెలిసి జీవనం సాగించారు. మీరు ఏ తిండి అయితే తింటారో మీ సేవలకు అదే తిండిని పెట్టండి. ఎటువంటి దుస్తులైతే ధరిస్తారో అటువంటి దుస్తులనే వారికి కూడా ధరింప చేయండి అని బోధించారు. మీరు కడుపారా భుజించి మీ పొరుగువారు పస్తుంటే మీరు విశ్వాసవంతులు కారని హెచ్చరించారు. గొప్ప ధనవంతురాలైన తన ప్రియ సఖి హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారి ధనమంతయు ఆమె అంగీకారంతో పేదలకు ఖర్చు చేశారు. అడిగిన వారికి లేదనకుండా ఇచ్చారు. కడుపులో ఆకలి దహిస్తున్నా నీరు తాగి కడుపుకు రాళ్లు కట్టుకొని చిరునవ్వుతో పలకరించేవారు. ఒకసారి ఆకలిగొన్న యాచకుడొకరు వచ్చి దేవుని పేరుతో తినడానికి ఏమైనా ఇవ్వమని అడగగా, ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా అని ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడగగా, మంచినీరు తప్ప మరేమీ లేదని లోపల నుంచి వచ్చిన సమాధానాన్ని సావధానంగా ఆలోచిస్తే ఒక సువిశాల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన వారి ఇంటి పరిస్థితి మనకు అవగాహనమవుతుంది. ఉన్నదంతా ఇతరులకు దానం చేసిన మహాదాత మన మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. హిజ్రీ శకం 8వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో మక్కా నగరం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హస్తగతమయ్యింది. చరిత్రను పరిశీలించినట్లయితే యుద్ధాల్లో విజయం పొందిన వారు పరాజితులను తుదుముట్టించి ఆస్తులను, పంటలను నాశనం చేసి స్త్రీలను వశపరుచుకొని చేజిక్కిన వారిని హింసించి పీడించి ప్రతీకారం తీర్చుకునేవారు. దానికి భిన్నంగా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గతంలో తనను, తన సహచరులను కష్టపెట్టిన వారిని, హింసించిన వారిని, చంపబోయిన వారందరినీ క్షమించారు. తనకు ప్రార్థన సలుపుకోటకు కాబాగృహం తెరచుటకు నిరాకరించిన వ్యక్తికే కాబాగృహపు తాళాలు అప్పగించి తన గొప్పతనం చాటుకున్నారు. అంతేకాక తమ పినతండ్రి హజరత్ హంజా రజియల్లాహు తాలా అన్హు గారిని హత్య చేసి ఎద చీల్చి కాలేయాన్ని కరకరా నమిలిన హిందాను స్త్రీని సైతం అనూహ్యంగా క్షమించారు. ఇటువంటి ఉత్తమమైన క్షమాగుణం గలవారు మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు.
అరేబియా దేశంలో ఆడది అంటే అవమానాలు పాలు చేయనట్టుదని భావించే రోజుల్లో స్త్రీకి సముచితమైన స్థానాన్ని కల్పించి తల్లి పాదాల కింద స్వర్గం ఉందని చెబుతూ స్త్రీ ఔన్నత్యాన్ని పొగిడారు. 3 లేక 2 అమ్మాయిలను పెంచి పోషించి వారికి పెళ్లిళ్ళు చేసి స్థిరపడేలా చేసిన వ్యక్తి స్వర్గ ప్రవేశానికి అర్హుడని తెలిపారు. స్త్రీ సంపాదనపై ఆమె భర్తకు హక్కు లేదని, భార్యను భర్త నీడన బతికే ప్రాణిగా భావించరాదని ఆదేశించారు. స్త్రీకి తన తండ్రి, భర్త, కుమారుని ఆస్తిలో వారసత్వం పొందే హక్కును కల్పించారు. మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించరాదని తెలిపారు. అనుకూలవతి అయిన భార్య ఉన్న గృహం స్వర్గంతో సమానమని తెలిపి స్త్రీ యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహామనీషి మన మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. 10 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యం గల భూభాగానికి చక్రవర్తి. సౌభాగ్యవంతమైన జీవితం గడపడానికి అవకాశాలు బోలెడు ఉన్నప్పటికీ పేదరికానికి స్వాగతం పలికి అతి నిరాడంబర జీవితానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ అరేబియా అధినేత తన చెప్పుల్ని తానే బాగు చేసుకున్నారు, తన బట్టల్ని తానే ఉతుక్కున్నారు, మేకల పాలు పిండారు, పొయ్యి రాజేశారు, రొట్టెల పిండి కలిపారు, బజారుకెళ్ళి సరుకులు తెచ్చారు. ఒక పూట కూడా కడుపారా తినింది లేదు. ఖర్జూరపు పళ్ళు తిని నీరు తాగి కాలం వెళ్ళబుచ్చారు. అనేక రాత్రులు ఎడతెగకుండా పస్తులతో గడిపారు. ఖర్జూరపు చాపపై పడుకున్నారు. తుది శ్వాస విడిచే సమయాన వంటిపై ఉన్న బట్టలకు అసంఖ్యాకమైన అతుకులు. ప్రపంచాన్నంతా వెలుగు చిమ్మిన ఇంట చీకటి కమ్ముకుంది. దీపంలో పొయ్యడానికి నూనె కూడా ఇంట లేదంటే ఆయన గారు ఎంతటి నిరాడంబర జీవితాన్ని గడిపారో తెలుస్తోంది. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రకటించిన విశ్వజనీన సోదరత్వ సిద్ధాంతం, మానవ ఏకత్వపు భావన నేటి మానవాళి సామాజిక, ఆర్థిక, ధార్మిక ప్రగతి కోసం ఎంతో ఉపయోగపడతాయి. ఈ ధర్మాలను ప్రపంచంలోని అన్ని మతాలు బోధించాయి. కానీ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని తమ నిజ జీవితంలో ఆచరించి ఇతరులకు ఆచరించమన్నారు. నేటికి 1430 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఆ మహనీయుని బోధనలు నేటి ఆధునిక సమాజానికి అత్యంత ఆదర్శనీయం మరియు అనుసరణీయడం అనడం అతిశయోక్తి కాదు. ఈనాడు ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న మనం నైతికంగా, ధార్మికంగా ఎంత దిగజారిపోయామో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం నేటి నుండి అయినా ఆ మహనీయుని బోధనలు ఆచరించమని ప్రతి ఒక్కరూ ప్రతినబూనవలసిన దినం ఈ దినం, ఈ పండుగ. మహాశివులారా, మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినాన్ని మీలాదున్ నబీ అంటారు. అరేబియా దేశాన పవిత్ర మక్కా నగరంలో రబీఉల్ అవ్వల్ మాసం 12వ తేదీ సోమవారం సుప్రసిద్ధ ఖురైష్ వంశంలో హజరత్ అబ్దుల్లాహ్, అమీనా అను పుణ్య దంపతులకు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించారు. వీరు దైవ సన్నిధికి చేరుకున్న తేదీ కూడా రబీఉల్ అవ్వల్ మాసం